అయిపోయింది. యా ఓకే. ప్రత్యాఖ్యాని శుచిరితి. మనము ఉపధా ధాన్యానికి వచ్చాము. అంటే వాళ్ళ యొక్క చరిత్ర అంటే క్యారెక్టర్ అన్నమాట. మనము ఎప్పుడైతే వీళ్ళని అపాయింట్ చేయాలో మంత్రులను, ఆ రోజు అదే డిస్కషన్ వచ్చింది మనకు. అంటే మామూలుగా బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో జానపద ఎట్సెట్రా అలాంటివి చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత వాళ్ళని అంటే బిఫోర్ అసైనింగ్ అంటాడు, ఏ ఏ పదవుల్లో వాళ్ళని నియమించాలో అంతకంటే ముందు మెల్లిగా వాళ్ళని గురించిన వివరాలు తెలుసుకోవాలి. అంటే మీకు పోస్టింగ్స్ తర్వాత ఇస్తాము అని చెప్పేసేసి ముందుగా వాళ్ళందరినీ కూడా జనరల్గా అండర్ ట్రైనింగ్ కూడా కాదు ఇది. ఒక చోట మామూలుగా జనరల్గా మీరు ఆఫీస్కి అయితే రండి, తర్వాత మెల్లిగా మేము పొజిషన్స్ అలాట్ చేస్తాము అని చెప్పేసేసి వాళ్ళని ఉంచాలి. ఉంచి మెల్లిమెల్లిగా ఈ రహస్యంగా పరీక్షలు నిర్వహించాలి. ఈ పరీక్షల విషయంలో కౌటిల్యుడు కొన్ని మార్గాలు చెప్తాడనమాట. అది మామూలుగా ఇలా ఇలా అని చెప్పాలి అంటాడు, కానీ అదే ఫాలో కావాలి అనే నియమం కాదనమాట. కాకపోతే 4 రకాలైనటువంటి పరీక్షలు పెట్టమంటాడు. అంటే 4 రకాలు ఈ పరిపాలనా విభాగంలో అత్యవసరమైనవి. ఎందుకంటే అన్ని ఒక దగ్గర ఉండడం సంభవం కాదు కాబట్టి 4 పరీక్షలు పెట్టి అతనే చెప్తాడు. ఏ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళని ఎందులో నియమించాలి, అన్నింటిలోనూ ఉత్తీర్ణులైన వాళ్ళని దేనిలో నియమించాలి, ఇది ఆయనే చెప్పబోతాడు. అంటే ముందుగా ఏం చెప్తాడంటే ఆ మనిషిలో ఆ సచ్చీలత ఉందా లేదా, అంటే ఒక నేను చెప్పాం కదా శుచి అంటే ఇంటిగ్రిటీ అని చెప్పాం కదా, ఆయన యొక్క అతనికి ధర్మం పట్ల ఉన్నటువంటి అనురక్తి, అంటే ధర్మం పట్ల ఎంత చక్కగా ఉంటాడు, అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా టిల్ట్ కాకుండా ఉంటాడా లేదా అని చూడడానికి పెట్టే టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ధర్మోపధ అన్నారు. ధర్మోపధ. ఇంకా ఆర్థికమైనటువంటి వ్యవహారాల్లో చాపల్యం లేనివాడు అని అవునా కాదా, చాపల్యం లేనివాడా, లేకపోతే డబ్బుకి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం కదా, అర్థానికి లోబడని వాడెవడు. కాబట్టి ఈ ఆర్థిక విభాగానికి తగిన వాడిని ఎన్నుకోవాలంటే ఆర్థికమైనటువంటి వ్యామోహము లేనివాడు అయి ఉండాలి. కాబట్టి ఆ ఆర్థికమైన లోభం ఉందా లేదా అని చూసి నిర్ణయించే పరీక్షను అర్థోపధ అన్నారు. ఆ తర్వాత ఈ ఎప్పుడైతే ఒక హై పొజిషన్స్ లో ఉంటారో ఈ కామ మోక్షాదులు ఇవన్నీ, మోక్షం సంగతి పక్కన పెట్టిన అర్థకామాలు రెండు కూడా చార్వాక సిద్ధాంతం ప్రకారం అర్థకామాలకి అందరూ లోబడతారు. కాబట్టి ఈ స్త్రీల విషయంలో ఎలా ఉంటాడు, ఏమైనా చాపల్యం ఉందా, ఎలాంటి వాడు అనేది ఒక చిన్న డౌట్. ఇది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కదా మీరు అనేది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి ఇంటర్న్స్ లాగా తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి కదా. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కి ఎవరైతే చేస్తారో వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా ఉంటుందా, మీనింగ్ వాళ్ళకు కమిటీ ఉంటుందా ఎట్లా? అది మనకి ముందు మనం చదువుకున్నాం మొన్న, మంత్రి పురోహిత సఖ వాళ్ళు చేస్తారా? అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒకేసారి మంత్రులు నియమించడం కాదు కదా ఇక్కడ. ఆల్రెడీ ఇప్పుడు మనకి సీనియర్స్ ఉంటారు, అబౌట్ టు రిటైర్ అని మనం మాట్లాడుకుంటుంటాం కదండి. అంటే మనం వీ హావ్ టు అండర్స్టాండ్ ఇట్, లైక్ అది గ్రహించాలన్నమాట. ఇప్పుడు ఒక మంత్రి అనేవాడు ఆల్రెడీ ఉండి ఉంటాడు, అసలు లేకుండా ఉండడం అనేది ఉండదు కదా. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో, ఇప్పుడు ఏదో ప్రజాప్రభుత్వము ఎలక్ట్ అయిన తర్వాత కూడా మనకి ఆటోమేటిక్ ఐఏఎస్లకు, అందుకే నేను చాలా సార్లు అమాత్యులకి ఐఏఎస్లకి కంపారిజన్ ఇచ్చాను, మంత్రులతో మినిస్టర్స్ తో నేను ఎప్పుడు పోల్చలేదు. ఇప్పుడు ఐఏఎస్లకు అన్నప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఉంటాడు కదా, ఇప్పుడు మనకి కమిటీ ఉంటుంది కదా. అదే విధంగా ఇక్కడ ఏం చెప్తాడు, మంత్రి పురోహిత సఖ అంటాడు. పురోహితుడి క్వాలిటీస్ కూడా చెప్పాడు, అన్ని వచ్చి ఉండాలి, రాజనీతిలో కూడా ప్రవేశం ఉండాలి అన్నాడు అనమాట. తర్వాత మంత్రి అన్నవాడిది ముందు మనకు చెప్పబోతాడు, ఇవన్నిట్లో ఉత్తీర్ణుడై ఉన్నవాడు, తర్వాత రాజనీతి జ్ఞానం ఉన్నవాడు, ఇంకా ఏం చెప్పాడు, అన్నింటికీ కూడా అంటే దైవీ మానుషి ఆపదలను కూడా
ఎదుర్కోగలిగిన వాడు, ప్రతిక్రియ చేయగలిగిన వాడు ఇన్ని అన్నాడంటే మీకు మనకి జస్ట్ లైక్ తిమ్మరుసు మంత్రి ఒకడు మనకి చరిత్రలో లభిస్తాడు. యుగంధరుడు అనేవాడు యుగంధర మంత్రి అని మనకు దీనిలో లభిస్తాడు. ఏది నాటకాల్లో లభిస్తాడు. యుగంధరుడు అనేది చాలా ఫేమస్ గా డిటెక్టివ్స్ వాటిల్లో కూడా వాడుతూ ఉంటారు. అంటే చాలా ఇంటెలిజెంట్ అని అన్నమాట. కాబట్టి ఈ మంత్రి అనేవాడు చాలా మహామేధావి అయి ఉండాలి. అది మనకి ఇప్పుడు కూడా ఈ సెలక్షన్స్ లో కూడా మనకు చెప్తారు. కాబట్టి అంతకు ముందు ఉన్నటువంటి మంత్రి పురోహితులతో కూడి ఆలోచించుకుని సమాలోచన చేసి తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఏదైతే ఇప్పుడు కమిటీ ఉంటుందా అని ఏదైతే అడిగారో ఇక్కడ మన గూఢచారుల చేత గూఢచారులు అంటే కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నమాట. ఇదంతా కూడా టు గెట్ ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. ఇది ఏదైతే ఉపదాభి అన్నప్పుడు మామూలుగా వాళ్ళను కమిటీ కూర్చుని ఇంటర్వ్యూ చేయడం కాదు. ఇది అది దట్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ డన్ ఆల్రెడీ. అది ఏదైతే ఉందో జానపదుడా కాదా అనేది ఏదో బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో స్క్రూటినీ అయిపోవడము, వాళ్ళని మామూలుగా వాళ్ళ లక్షణం అవన్నీ చేయడం అయిపోయింది. అవన్నిట్లో ఉన్న వాళ్ళే అమాత్య సంపదోపేతులు. అందుకే అమాత్య సంపదోపేతులు అయిన వాళ్ళనే చూడాలి. కాబట్టి అమాత్య సంపదతో ఉన్న వాళ్ళల్లో అంటే దానిలో జానపద, స్వగ్రహ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్న వాళ్ళే ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క పర్సనల్ ఏదైతే ఉందో వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ అని మనం చెప్పుకోవచ్చు ఈజీగా. వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ మెంటల్లీ, ఫిజికల్లీ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ ఆల్రెడీ టేకెన్ ఫర్ ఇక్కడ టెస్టెడ్. బట్ ఏదైతే మానసిక ప్రవృత్తి ఉంటుందో ఆ మానసిక ప్రవృత్తి అనేది అంత ఈజీగా తెలియదు. కాబట్టి సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా చేయాలి అని చెప్తున్నాడు అనమాట. చెప్పడానికి ఏం చెప్పాడు ముందు దానిలో మనం మొదటి చదువుకున్నాము. అంటే మామూలుగా అసలు చేయకూడని పని చెయ్యాలి, ఇదంతా నాటకీయంగా అన్నమాట. ఎవరో ఒకళ్ళు వచ్చేసేసి అతన్ని బయట చూడడానికి ఏదో ఇది ఒక పనికి నియమించడము, అతడు దాన్ని తిరస్కరించడము, అతడు వెళ్ళి ఎవరైతే ఉంటారో అంటే అలాంటి వాళ్ళు కొందరు ఒకడే వీళ్ళందరికీ వంతుల మారిగా కాకుండా వెళ్ళేసేసి ఇలా ఈ రాజు అధార్మికుడు, ఇతను మంచివాడు కాదు, కాబట్టి మనము ముందు పేజీకి వెళ్ళిపోయింది. అందువలన ఈ రాజును తీసేసి వేరే వాళ్ళని ఎవరినైనా మనం ఆ స్థానంలో నియమించుకుందాము, మనకు అనుకూలంగా ఉంటుంది ఇత్యాది మాటలు. అంటే దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ రకంగా ఏదైనా చెప్పొచ్చు. అలా చెప్పేసేసి వాడిని ప్రలోభ పెట్టడం, ఆ వ్యక్తిని, ఆ క్యాండిడేట్ ను ప్రలోభ పెట్టడం. ఆ ప్రలోభాలకు గనక ఓకే అన్నాడంటే అంటే ఇంకా ధర్మం ఎక్కడ ఉంది? ఇంకా అసలు పదవిలో చేరక ముందే ఈ రాజు అధార్మికుడు అనగానే అంతటితోటి అంటే వీళ్ళతోటి కుమ్మక్కైపోవడం అనేది అయితే ఉంటుందో అలా ఉన్నప్పుడు అతను దానికి అకార్యానికి అంగీకరించకపోతే ధర్మోపద శుద్ధుడు. లేదు వాళ్ళతో కనుక చేయి కలిపితే ఆ ధర్మోపద అనే దానిలో ఫెయిల్డ్. మనం అంటాం కదా స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ అన్నమాట. అన్ని అందరికీ ఉంటాయి, అన్ని టెస్ట్లు అందరికీ ఉంటాయి. అందులో ఎవరు ఎందులో టెస్ట్లో పాస్ అయినారు, ఎందులో ఏది అనేది అది ఉంటుంది అనమాట. ఆ తర్వాత అదే మనకి ఇది చదివేనాం కదా, పురోహితం యాజనాధ్యాపనే నియుక్తం అమృష్యమాణం రాజా అవక్షిపేత్ సత్రిభి. సత్రి అనే అతను గూఢచారి, అది మనకు గూఢ పురుషోత్పత్తిలో వస్తుంది. సత్రిభి శపథపూర్వం ఏకైకం అమాత్యం ఉపజాపయేత్. ఉపజాపయేత్ అంటే దానిలో భేదాన్ని సృష్టించడం. అధార్మికో అయం రాజా సాధు ధార్మికం అన్యం అస్య తత్కులీనం అవరుద్ధం కుల్యం ఏక ప్రగ్రహం సామంతం ఆటవికం ఔపపాదికం వా ప్రతిపాదయామః సర్వేషాం ఏతత్ రోచతే కథం వా తవ ఇది ప్రత్యాఖ్యానే శుచిః ఇది ధర్మోపద. ఇక్కడ సత్రి అనేది ఒక కేటగిరీ ఆఫ్
మన గూఢచారి విభాగంలో మనకి ముందు ముందు రాబోతుంది, అందుకని నేను ఇక్కడ చెప్పట్లేదు. సత్రి అని, తీష్ణ అని, రసద అని అక్కడ ఉంటారన్నమాట. ఇక్కడ గూఢచారులది అక్కడ చెప్పేది ఇక్కడ చెప్పడం అనవసరం, కానీ ఇక్కడ సంస్థా సంచార అని 2 విభాగాలు ఉంటాయి. అంటే స్టేషనరీ స్పైస్, రోవింగ్ స్పైస్ అని మనకి ఇంగ్లీష్లో. అంటే ఆఫీసెస్ లో ఉండి అక్కడి నుంచి సమాచారం గ్రహిస్తూ ఉండేవాళ్ళు కొందరేమో డైరెక్ట్ గా వెళ్ళి. అయితే ఈ వెళ్ళడంలో కూడా మనం ఆ పురుష విభాగానికి వెళ్ళినప్పుడు దానిలో మనకి నిన్న ఇచ్చిన లెక్చర్ నేను దాని మీదే, గుప్తచర వ్యవస్థ మీదే. అది మీకు నేను తెలుగులో ఉండే ఆర్టికల్ నేను మీకు తర్వాత పంపిస్తాను, బట్ వీఆర్ గోయింగ్ టు రీడ్ ఇన్ దిస్ బుక్ ఆల్సో. అక్కడ ఏమిటి అంటే సంచార అంటే రోవింగ్ స్పైస్. వీళ్ళు దే గో టు ద వేరియస్ కార్నర్స్ ఇన్ ద, నాట్ ఓన్లీ ఇంటర్నల్లీ ఇన్ ద స్టేట్ బట్ ఆల్సో మన ఫారిన్ స్టేట్స్ కూడా వెళ్ళి సమాచారం తీసుకుని వస్తూ ఉంటారు. అందులో సత్రి, తీష్ణ, రసవ ఇత్యాది ఉంటాయన్నమాట. అందులో వీళ్ళు సత్రి అనే అతను అనమాట. ఇతనికి ఏమిటి అంటే అన్ని తెలిసి ఉంటాయి, అంటే అవతల వాళ్ళ సైకాలజీని, తర్వాత మెస్మరిజం ఇత్యాదులు తెలిసి ఉండాలని మనం వీఆర్ గోయింగ్ టు రీడ్ ఇట్. ఓకే, ఎందుకంటే ఆ సస్పెన్స్ అలాగే మెయింటైన్ చేద్దాం. అందువల్ల అతను వెళ్ళి ఏం చేస్తాడు, శపథపూర్వకం అంటే సత్యంగా అని అంటాం కదా, అట్లా అది శపథపూర్వకంగా అని చెప్పడం అనమాట. వెళ్ళి వాళ్ళని ఏం చేసి చెప్తారు అంటే, ఈయన ఇక్కడ ఉన్న రాజు అంత మంచివాడు కాదు, అంటే ఈయన దగ్గర పనిచేయడానికి మనకు కుదరదు. సరే, ఒకసారి మీరు కనుక నియుక్తులు అయినారంటే అప్పుడు మనము ఎవరినన్నా వేరే వాళ్ళని చూసుకుందాము, ఇతను మంచివాడు కాదు అని ఒకళ్ళకి ఒకలాగా చెప్పాలి. అంటే ఇక్కడ వా అన్నాడు, ఇన్ని రకాలు చెప్పాడు అంటే అలా చెప్పడం అనమాట. ఈయన కంటే కూడా ఇతని వారసుడు ఉన్నాడు, అతను మంచివాడు అని చెప్పడం. లేదా ఎవరో అంటే ఇంతమందిలో ఎవరినన్నా చెప్పొచ్చు అని కౌటిల్యుడు చెప్పడం అనమాట. లేదా సామంతరాజును కానీ ఎవరినన్నా, ఇతను కాకుండా ఎవరినన్నా అతని కులానికి చెందిన వాడిని కానీ ఇలా డిఫరెంట్ గా చెప్పాలి అని కౌటిల్యుడు మనకి ఇన్ని మార్గాలు చూపించాడు అనమాట. అందువల్ల అలా వెళ్తాడు. వెళ్ళేసేసి ఇతను బాగా మంచివాడు కాదు, అసలు కొంచెము అధార్మికుడు, ధర్మపరుడు కూడా కాడు, రాజ్యం అంతా కష్టాల్లో ఉంది, ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు మనకి సమకాలీన రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ లేరా. సో ఆ విధంగా అది ఏదో చెప్పేసేసి తను మంచివాడు కాదు, కొంచెము మామూలుగా డల్విట్టెడ్ అంటాం కదా మనము, కొంచెము మూర్ఖ శిఖామణి అవుతే కాబోలు అంటే దానిలో కూడా బలహీనతలు, నాటు మూర్ఖ శిఖామణి, బికాస్ అమాత్య సంపదోపేదాన్ని ఇంతకు ముందే అన్నాను కాబట్టి ఆ కాంట్రాడిక్ట్ కాకుండా ఏమిటి అంటే అందులో కొంచెం ఏదైతే లోభం ఉందో, అమ్మో ఇదేదో ఇతను చెప్తున్నాడు, ఇతను చెప్పినట్టు వింటే గనక మనకు ఆ రాజును కనుక నియుక్తి చేస్తే మనకు లాభం ఉంటుంది అనుకునేవాడు ఎవరైతే ఉంటాడో, అలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ధర్మోపధ అనే ఒకనొక రహస్య పరీక్షలో వాళ్ళు అనుత్తీర్ణులు, ఫెయిల్ అయినట్టే అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇలాంటిదే మళ్ళీ ఏం చెప్పాడు అంటే ఇంకొక చోట, అంటే నాకు అర్థోపద కూడా ఏం చెప్తున్నాడు అంటే, సేనాపతి అసత్ ప్రగ్రహేణ ఆక్షిప్త సత్రిభి ఏకైకం అమాత్యం ఉపజాపయేత్ లోభనీయేన అర్థేన రాజ వినాశాయ సర్వేషాం ఏతత్ రోచతే కథం వా తవైతి ప్రత్యాఖ్యానే శుచి ఇది అర్థోపద. ఇక్కడ మామూలుగా అసత్ ప్రగ్రహేణ అవక్షిప్త అంటే మామూలుగా మనకు ఇప్పుడు చూస్తూ ఉంటాము, సేనాపతులు, మంత్రులు, సేనాపతులు, పర్టికులర్లీ సేనాపతులు ఏం చేస్తారు అంటే, మనకి అదృష్టవశాత్తు మోడర్న్ అడ్మినిస్ట్రేషన్ లో అది సాధ్యం కూడా కాదు కాబట్టి, కానీ ఈ సేనాపతులుగా నియమించిన వాళ్ళు ఏం చేస్తారు, సేన అంతా వాళ్ళ ఆర్డర్ లో ఉంటుంది, సేన అంతా వాళ్ళ అధీనంలో ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో మన ఫిజికల్ అటాకే ఉండేది కాదు కదా, బాంబింగ్లు వగైరా లేవు కాబట్టి ఆ సేనా వాహిని అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఎట్లా చెప్తే అట్లా వింటారు. కాబట్టి వాళ్ళని వేసుకుని చాలా వరకు మీరు చూసినట్టయితే ఎక్కడెక్కడే చరిత్ర కనుక తిరగదోడుకున్నట్టయితే సేనాపతులే సాధారణంగా ఈ రాజద్రోహం చేయడము, ఆ రాజుపైకి అటాక్ చేసేసి వాళ్ళే సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది ఉంది. ఐదర్
రాజప్రతినిధులుగా ఉన్న వాళ్ళైనా, అంటే సామంత రాజ్యాలలో రాజప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కావచ్చు. మీరు అది చూసినారంటే మన ఇండియన్ హిస్టరీ, ముఘల్ హిస్టరీ చూసినా కూడా అది అలా కాకుండా సేనాపతిగా ఉన్నవాడు అక్కడికక్కడ తనది మన ప్రకటించుకోవడం ఇవి మన చరిత్రలో చూస్తుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇతను డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. కానీ మనం ఎలా తీసుకోవాలంటే సేనాపతి చెడ్డవాణ్ణి చేరదీయడము చేత అది అవక్షిప్త అంటే తొలగించబడిన వాడు ఎవరైతే ఉంటాడో అలాంటి వాడు ఎలా వెళ్ళాలి? సేనాపతి లేదా సత్రిభి, ఆ సేనాపతిను అతను ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేస్తారు? ఆ సేనాపతి ఇతను నిజంగా దుర్మార్గుడైతే రహస్యమైన పరీక్షలో పాల్గొనడు. మనం ఇది కొంచెము మన లైక్ కొంచెం క్లిష్టమైనది అనమాట. సేనాపతి నిజంగా దుర్మార్గుడైతే కనుక అప్పుడు మనకి రహస్య పరీక్షకు అతన్ని పంపించరు. కాకపోతే అలాగా ప్రిటెండింగ్ అనమాట, అంటే వీళ్ళు తొలగించినట్టు చేస్తారన్నమాట. అంటే నమ్మించిండ్రు. అతను చెప్తాడు నేను రాజు చేత తొలగించబడ్డాను ఇలా చేయడం వల్ల అని చెప్తాడు. అతనికి అదే విధమైనటువంటి అంటే ఇద్దరు అనమాట, అండ్ సత్రి అందులో గూఢచారి ఇద్దరు కలిసేసి ఇగో ఇతను చాలా ఇతనికి పవర్ఫుల్ సేనాపతి, సేన అంతా అక్కడ ఇంకొకటి కూడా ఉంది, సేన అంతా ఇతని అధీనంలో ఉంది, ఇతడు తలుచుకుంటే రాజుని అల్పకాలంలోనే పదచ్యుతుడిని చేయగలడు అని ఇత్యాదులు అన్నమాట. అక్కడ ఇదంతా మనకు వ్యాఖ్యానంలో గాని ఎక్కడ చెప్పలేదు మన ఏ దానిలో కూడా. ఎందుకంటే ఏమవుతుంది, ఊహ కదా, కపోల కల్పన అవుతుంది. కపోల కల్పన అయినది ఏదైతే ఉంటుందో వ్యాఖ్యానాల్లో గాని దీనిలో గాని రాయడానికి శాస్త్రం నియమాలు ఒప్పుకోవన్నమాట. మనం ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో క్లాసు రూపంలో అదంతా కూడా మనం ఏం చేస్తున్నాము, సో ఉదాహరణకు సిమిలర్ ఇన్స్టాన్సెస్ తీసుకుంటాం. చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు ఐస్ క్రీమ్ తిన్నట్టుగా అంటాం, కానీ ఐస్ క్రీమ్ తిన్నట్టుగానే మనం గ్రంథంలో రాయలేము, గ్రంథస్థం చేయలేము. కాబట్టి ఇది మనం అప్పటికప్పుడు మనం అప్లై చేసుకుంటే కనుక సేనాపతి లాగా ఉన్న తొలగించబడిన సేనాపతి లాంటి వాడు, తర్వాత ఈ గూఢచారి ఇద్దరు కలిసి మెల్లిగా వెళ్ళేసి ఇతను మంచివాడు కాదు, మీకు ధనం ఇస్తే ఇక్కడ ఏం చేస్తాడు, అర్థేన లోభనీయేనా, ఏం చేయాలి, మీకు మేము ధనం ఇస్తాము మనందరము కలిసి కూడా, ఎందుకంటే మరి సేనాపతి వచ్చాడు కాబట్టి యుద్ధంలో పాల్గొనడానికి అనమాట. ఇంత మీకు ధనం ఇస్తాము, మీరు కూడా మాతో చేయి కలిపితే మనం కలిసేసి ఈ రాజును పదచ్యుతుడిని చేద్దాము అని ధనం చూపి ధన ప్రలోభానికి గురి చెయ్యాలి. నిజంగా కూడా అవును కాబోలు అనుకొని ఆ ధనానికి ఆశించి, అంటే ఈ ధనమే కాదు కదా, ఈ ధనం వస్తుంది తర్వాత ఇంకా ఒక పదవి వ్యామోహం కూడా వచ్చేస్తుంది అని చెప్పడము, అందుచేతనే చాలా బ్రీఫ్ గా చెప్పి వదిలేశాడు కౌటిల్యుడు. అని ఈ విధంగా ప్రలోభ పెట్టి అది ప్రత్యాఖ్యానే, ఇందుకు ఇలాంటి కపటోపాయానికి ఒప్పుకోకపోతే అతడు శుచి, ఒప్పుకున్నట్టయితే శుచి కాదు, అంటే అతడు ఆ అర్థోపదాలో అనుతీర్ణుడు అన్నట్టు అనమాట. ఆ తర్వాత ఇంకొకటి అనమాట, పరివ్రాజిక లబ్ధ విశ్వాస అంతఃపురే కృత సత్కార మహామాతృడు అనే పదము మనకి ఎప్పుడు ఎన్టీ రామారావు కాలంలో కూడా ఉపయోగించారు. మహామాతృడు అంటే అమాత్యుడే. మహామాత్రం ఏకైకం ఉపజపేత్ రాజమహిషీ త్వాం కామయతే కృత సమాగమోపాయ మహాన్ అర్థశ్చ భవిష్యతి ఇది ప్రత్యాఖ్యానే శుచి ఇది కామోపద. ఇతని యొక్క నడవడిక ఎలాంటిది అని కనుక్కోవడానికి పరివ్రాజిక అంటే అంతఃపురం. మనకి ఇంకా ముందు మనం చాలా తెలుసుకోబోతున్నారు మీరు. అంతఃపురంలో మీరు ఇది నాటకం ఏది చూసారు, స్వప్నవాస కాదు, మాళవికాగ్నిమిత్రం చదువుకున్నారు కదా. మాళవికాగ్నిమిత్రంలో పరివ్రాజిక ఉంటుంది. ఆ నాట్య స్పర్ధలో ఆమెను కూడా కూర్చోబెడతారు, పేరు కూడా మర్చిపోయాను, ఆర్య కౌశికి ఏదో ఉంటుంది చూడండి. ఆ విధంగా ఈ పరివ్రాజికలు కూడా మంచి గౌరవ స్థానం పొంది ఉండేవాళ్ళు. అంతఃపురాలలో చాలా ఉత్తమమైనటువంటి మంచి పరివ్రాజికలు ఎవరైతే ఉంటారో, భిక్షుకి ఎట్సెట్రా బయట వాళ్ళు వేరు,
అలాంటి పరివ్రాజికలను అంతఃపురంలో వాళ్ళు ఇట్లా సలహాదారులుగా కానీ మరొక దానికి కానీ వాళ్ళలో ఎవరైతే విద్యావేత్తలు ఉంటారో అలాంటి వాళ్ళని నియమించుకునేవాళ్ళు. అది మీకు ఉదాహరణకు చెప్పాను, మాళవిక అగ్నిమిత్రుడు. ఆ విధంగా అంతఃపురే కృత సత్కార, అంతఃపురంలో గౌరవాన్ని కలిగినటువంటి పరివ్రాజిక వస్తుంటే ఆ పరివ్రాజికను పంపించేసి మెల్లిమెల్లిగా, అంటే అది కూడా ఏంటి, విశ్వాసపాత్రురాలైన ఆమెను పంపించేసి ఒక్కొక్క అమాత్యుడికి అంటే అలాంటి పరివ్రాజికలు ఒక్క ఆవిడనే వెళ్ళదు కదా, మెల్లిగా వెళ్ళి చెప్పడం అన్నమాట. ఏమని, ఇక్కడ మహారాణి పట్టమహిషి రాజు పట్ల వైముఖ్యం కలిగి ఉండడం వల్ల మిమ్మల్ని కావాలనుకుంటున్నది, సమాగమోపాయం నేను చూసుకుంటాను, మీరు వస్తే అనేసి అతన్ని కామ విషయంలో, ఇంద్రియ లౌల్యం విషయంలో ప్రలోభ పెట్టాలి. దానికి అతను ప్రత్యాఖ్యానము, దానికి అతను అంగీకరించకపోతే అతను కామోపధ శుద్ధుడు. అదే విధంగా ఇంకొకటి ఏం చెప్తాడు, భయోపధ అంటే ఏదో ఒక ప్రహవణ నిమిత్తం ఏక అమాత్య సర్వాన్ అమాత్యాన్ ఆవాహయేత్. ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు ఉన్నారు, ఏది మన పరీక్షల్లో. ఇక్కడ ఒక అమాత్యుడు అంటే మామూలుగా అంతకు ముందు ఉన్న ఒక అమాత్యుడు, ఇందులో నుంచి ఉన్న అమాత్యుడు కాదనమాట. అందరు అమాత్యులని పిలవాలి, ఏది ఒక విందు కోసమని దేనికోసమో పిలవాలన్నమాట. తేన ఉద్వేగేన రాజా తాన్ అవరుంధ్యాత్. ఎప్పుడైతే అమాత్యులందరినీ ఒక అమాత్యుడు విందుకు పిలిచాడో అప్పుడేమవుతుంది, అది చూసి ఉద్విగ్నుడైన రాజు, అంటే కొంచెం కుపితుడైన రాజు వాళ్ళందరినీ ఆపేస్తాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, అవరుంధం అంటే బంధించడం అన్నమాట. అది అదో అరెస్ట్ అంటాం కదా మనం, వాళ్ళందరినీ బంధించడం. ఇక్కడ మళ్ళీ ఇంకొక మనకు గూఢచారి వచ్చాడు చూడండి, కాపటిక ఛాత్ర పూర్వావరుద్ధ తేషాం అర్థమానావక్షిప్తం ఏకైకం అమాత్యం ఉపజాపేత్ అసత్ప్రవృత్తో అయం రాజా సాధు ఏనం హత్వా అన్యం ప్రతిపాదయిష్యామః. ఇక్కడ అయం రాజా అసత్ప్రవృత్త, మంచి ప్రవృత్తి కలవాడు కాడు. కాబట్టి ఏం చేయాలి, సాధు అనేది ఇక్కడ సాధు అంటే సరే మంచిది, ఏది బాగుంటుంది అంటే ఏనం హత్వ అన్యం ప్రతిపాదయిష్యామః. ఈ రాజు మంచి ప్రవర్తన లేదు కాబట్టి ఇతనిని మనము హతమార్చి మరొకళ్ళని ఇక్కడ ఈ స్థానంలో మనము అతన్ని స్థాపిద్దాము. అది అందరికీ కూడా, అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర వెళ్ళి చెప్తున్నాడు, అదేదో అలీబాబా 40 దొంగల కథలా ఒక్కొక్కళ్ళ దగ్గర చెప్పి, అందువల్ల లేదు అందరు కూడా ఒప్పుకున్నారు. చెప్పడం ఏమిటంటే, నేను అందరినీ కూడా ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి వచ్చాను, అందరూ అంగీకరించారు, ప్రతి చోట అదే అనడం. మిగతా అందరు ఒప్పుకున్నారు, మరి నీ సంగతి ఏమిటి, మిగతా అందరు ఒప్పుకున్నారు, నీ సంగతి ఏమిటి అని అంటే, అప్పుడు ప్రత్యాఖ్యానే శుచి ఇది భయోపధ అంటే, అప్పుడు లేదు నేను అలాంటి దానికి ఒప్పుకోను అంటే అతను శుచి, అందులో భయోపధ అనే దానిలో కూడా అతడు ఉత్తీర్ణుడైనాడు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో కాపటిక ఛాత్ర, యాక్చువల్గా కాపటిక ఛాత్ర అన్న చోట ఇక్కడ ఉపాధ్యాయుడుగానో విద్యార్థిగానో అని మామూలుగా గురువు గారు ఇక్కడ వివరణలో ఇచ్చారు. అయితే మనకి కాపటిక ఛాత్ర అనేది కూడా మళ్ళీ గూఢచారి విభాగంలో గూఢచారి యొక్క నెక్స్ట్ 1-2 చాప్టర్స్ లోనే వస్తుంది. అక్కడ అతని లక్షణం చెప్తారు. అంటే మామూలుగా చదువుకున్నవాడు, చదువు అంటే ఇక్కడ చదువు తెలివితేటలు ఉన్నవాడే అయి ఉంటాడు, ఉండి అతను ఛాత్రుడు, కానీ ఏం చేస్తాడు,
కాపటిక అంటే మామూలుగా వేరే వేషంలో ఉంటాడనమాట. కాపటిక ఛాత్ర. ఇంకొకటి కూడా మనము కిరాతార్జునీయ మీరు చూడలేదని చదవలేదనుకుంటాను. వర్ణిలింగి అంటారు అక్కడ. వర్ణిలింగి అంటే బ్రహ్మచారిలాగా కనబడేవాడు, లేదా ఇక్కడ ఒకానొక గూఢచారి ఒక విద్యార్థిలాగా కనబడేవాడు అని కూడా మనము కాపటిక ఛాత్ర అలాగా చెప్పుకోవచ్చు. విద్యార్థిలాగాను మన ఉపాధ్యాయుడుగాను అని గురువు గారు కూడా రాశారు. ఉపాధ్యాయుడిలాగా ఒక విద్యార్థిలాగా కపటం అంటే కపట విద్యార్థిలాగా కనబడేటువంటి ఒకానొక గూఢచారి. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ అమాత్యుడు ఉన్నాడు కాబట్టి అమాత్యుని లాగా ఉన్నవాడు అనమాట. నిజానికి అమాత్య గణంలోంచి ఉన్నవాడని కాదు, అమాత్యుని లాగా. నేను కూడా ఇక్కడ ఈ రాజు దీనిలో అమాత్య వర్గంలో నేను ఒక్కడిని, మీరందరూ రండి నా దగ్గరికి, మా ఇంటికి విందుకు రండి అని చెప్పడము. ఆ విధంగా చేసేసి ఒక్కొక్కళ్ళని రాజు ఏమో మీరందరూ అంటే ఈ అమాత్యుడు కూడా చెడ్డవాడు అనుకొని రాజు ఏం చేస్తాడు అంటే ఆ విధంగా అందరిని బంధించినట్టు. అప్పుడేమో అట్లా కాదు, ఇతను చెడ్డవాడు అని వీళ్ళు అనుకునేటట్టు చేసి అప్పుడేమో అందులో నుంచి ఎన్నుకోవడం. అందులో దీనికి అంగీకరించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయోపధ శుద్ధులు. ఇక్కడ దీని తర్వాత నేను చెప్తాడంటే చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. ఇక్కడ నెక్స్ట్ చూడండి, పేజ్ 37లో ఇక్కడ ఎవరెవరిని ఏం చేయాలనో చూసుకోండి. తత్ర ధర్మోపధా శుద్ధాన్ ధర్మస్థీయ కంటక శోధనేషు స్థాపయేత్. ఇక్కడ మళ్ళీ మనకి సివిల్ అండ్ క్రిమినల్ అది జ్యూరిస్ప్రుడెన్స్ అక్కడ ఉన్నాయి. మనకి నేరాలు మీకు తెలుసు కదా, లాలో మెయిన్ విభాగాలు రెండు మనం చూస్తాం కదా. కొందరు సివిలే చేస్తారు, కొందరు క్రిమినల్ చేస్తారు. సో సివిల్ లా ఉంటుంది, క్రిమినల్ లా ఉంటుంది. ఆ సివిల్ లా క్రిమినల్ లా ఏదో కూడా మనం చెప్పుకుంటాం లేండి ముందు. అయితే సివిల్ లా ఏదైతే ఉంటుందో సివిల్ ప్రొసీజర్స్ డీల్ చేసేటువంటి న్యాయస్థానాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ సివిల్ కోర్ట్స్ క్రిమినల్ కోర్ట్స్ అని ఉండుంటాయి. ఇక్కడేమో ఎంత బాగా చెప్తారంటే ధర్మస్థీయం అని ఒక టర్మ్ మనకి ఇందులో కౌటిల్య అర్థశాస్త్రంలో 3వ అధికరణం పేరు ధర్మస్థీయం. ఆ ధర్మస్థీయంలో వ్యవహారాలు అంటారు. అన్ని సివిల్ డిస్ప్యూట్సే ఉంటాయి, అందులో అన్ని సివిల్ తగాదాలే దానిలో చర్చించబడతాయి. చాలా పెద్ద చాప్టర్, పెద్ద అధికరణం అది. ఆ మొత్తం సివిల్ ప్రొసీజర్ అంతా కూడా సివిల్ అంతా కూడా డిస్కస్డ్ ఇన్ ధర్మస్థీయం. ఇంకొకటి ఏంటి, ధర్మస్థీయంలో అండ్ కంటక శోధనం. ఈ ధర్మస్థీయంలో మామూలుగా ధర్మము, వర్ణ ధర్మాలు, ఈ గృహ ధర్మాలు ఏదన్నా అతిక్రమిస్తే కాబట్టి దాన్ని ధర్మస్థీయం అని పెట్టేశారు. కానీ కంటక శోధనం అని శీర్షిక పెట్టడంలోని అర్థం ఏమిటంటే వీళ్ళు రాజ్యంలో అంటే రాజ్యానికి లేదా రాజ్యాంగానికి ముళ్ళన్నాటి వాళ్ళు, కంటకాలు. ఈ కంటకాలను ఏం చెయ్యాలి? మనం కౌటిల్యుడిది ఇందులో లేదు కథ, కానీ మనం కథ వింటాం కదా, ముళ్ళును కాల్చి బూడిద చేసి తాగేశాడు అని చిన్నప్పుడు కథలు చదువుకున్నాం. ముళ్ళని ఏం చెయ్యాలి? అయితే తగలేయాలి, లేదా ఏరి పారేయడం అని మామూలుగా అంటుంటారు. శోధనం అంటే అది, అంటే క్లియరింగ్ ఆఫ్ ద థార్న్స్ అన్నమాట. ముళ్ళను ఏరి పారేయడం. సో ఏరి పారేయడం అంటే మీరు అన్నట్టు వాటిని ఎక్కడైతే మనుషులకు హాని కలిగించే దారిలో, మనలాంటి వాళ్ళు ఇవాళ రేపు ఏం చేస్తాము, పిన్నులు వగైరా ఏమైనా దారిలో కనబడితే ఇలా తీసి పక్కన ఇస్తాం, పక్కన వచ్చిన వాడికి కుచ్చుకునేటట్టుగా. అలా కాదు, ఈ కంటకాలు ఎప్పుడు ఎవరికి కూడా హానికారకంగా ఉండని విధంగా వాటిని దూరంగా పారేయాలి, దూరంగా వేయడం. కాబట్టి కంటక శోధనం, ఈ కంటక శోధనం అనేది 4వ అధికరణం. 4వ అధికరణంలో అంత క్రిమినల్ లా, టోటల్ క్రిమినల్ లా ఉంటుంది. అంటే అక్కడ పనిష్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి కంప్లీట్ గా. మీరన్నా ఏదో ఏకాంగ వధ నిష్క్రయం అంటే ఈ కట్టింగ్ ఆఫ్ ద లిమ్స్ ఇత్యాదులు కొంచెం కఠినమైన క్రూరమైన నేరాలు చేస్తారు కాబట్టి కఠినతరమైన శిక్షలు ఉంటాయి. అదే మీకు ధర్మస్థీయంలోకి వచ్చేటప్పటికి
ఫైన్స్ మీకు ఎక్కువగా ఉంటాయి. ఇంత పణాలు, ఇన్ని పణాలు, ఇన్ని పణాలు ఇలానే ఉంటుంది. అంతేగాని ఏదో వాళ్ళని తాడనము, పీడనము అవన్నీ ఏమి ఉండవు అనమాట. కాబట్టి ఆ దండ విధి కూడా దానికి తగినట్టుగా ఉంటుంది. అందులోనూ కౌటిల్యుడి యొక్క స్టేట్మెంట్ ఆల్వేస్ ఏంటి అంటే యథాపరాధ దండ అంటాడు. ఆల్వేస్ ద పనిష్మెంట్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ద అఫెన్స్. దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కౌటిల్య ఎవ్రీవేర్. ప్రతి చోట అదే చెప్తాడు. ప్రతి చోట ఇంత అని చెప్తాడు. 3 పణాలు అంటాడు, 4 మళ్ళీ తర్వాత ఏమంటాడు యథాపరాధ అంటాడు. అక్కడ కూడా మళ్ళీ చూడాలంటాడు. సో మచ్ ఆఫ్ లాను గురించి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఏదో ఇచ్చింది ఇదే అని కాదు, అక్కడ సర్కమస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అవన్నీ కూడా చూసుకోవాలి అని చాలా పెద్ద, అసలు నిజం చెప్పాలంటే 3rd 4th కాకుండా కూడా మీకు త్రూ అఫెన్సెస్ పనిష్మెంట్స్ అనేది కనుక మనం తీసుకున్నట్టయితే కౌటిల్యుడి అర్థశాస్త్రంలో కంప్లీట్ గా A to Z ఉంటుంది. ఇక్కడి నుంచి కాదు, మొత్తం ముందు అది ఎక్కడో 3, 4లో కాదు, ఈవెన్ మీకు ప్రథమాధికరణంలో వచ్చే స్టార్ట్ అయి ఉంటుంది. మళ్ళీ అధ్యక్ష, ఎందుకంటే నేరం అనే దానికి ప్రతి చోట స్కోప్ ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ మిషనరీలో. కాబట్టి ప్రతి చోట నేరం ఎక్కడెక్కడైతే ఆస్కారం ఉందో అక్కడే వెంటనే ఈయన శిక్ష కూడా పక్కనే పెడతాడనమాట. నేరము శిక్ష సైమల్టేనియస్ గానే డిస్కస్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ ధర్మోపధ శుద్ధాన్, ఈ ధర్మోపధలో ఎవరైతే అందరూ శుచులుగా పరిగణించబడినారో వాళ్ళని ఇటు ఆ సివిల్ అన్నాను కదా, ధర్మస్థీయంలోను, తర్వాత ఏదైతే క్రిమినల్ ఉందో కంటక శోధనంలోను నియమించాలి. అర్థోపధ శుద్ధాన్ సమాహర్తృ సన్నిధాతృ నిచయ కర్మసు. ఇక్కడ సమాహర్త సన్నిధాత అని 2 ఆఫీసర్స్ ఉంటారు. మనమంతా వీళ్ళందరూ కూడా, సమాహర్త ఈజ్ కలెక్టర్ అనమాట. సమాహర్త ఈజ్ మనం ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టింగ్ ఆల్ ద ట్యాక్సెస్ ఎట్సెట్రా రెవెన్యూ. సో ఈజ్ రెవెన్యూ కలెక్టర్. మన మాటల్లో చెప్పుకోవాలంటే రెవెన్యూ కలెక్టర్ అనమాట. వన్ హూ లుక్స్ ఆఫ్టర్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. టోటల్ రెవెన్యూ శాఖ మంత్రిని మనం మాట్లాడతాం కదా, అలా అందులో రెవెన్యూ శాఖ మంత్రిగా నియమించాలి. సన్నిధాత కూడా అంతే. సన్నిధాత అంటే ఏమిటి? కంప్లీట్ గా ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ కంప్లీట్ దిస్ ట్రెజరీ అనమాట, అంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. కాబట్టి ఈ రెండు కూడా దే ఆర్ కనెక్టెడ్ విత్ ఫైనాన్షియల్ ఇది. కాబట్టి అర్థోపద శుద్ధాన్, ఎవరైతే ధనలోభం లేదు అని చెప్పి నిరూపించబడినారో వాళ్ళని సమాహర్తగా సన్నిధాతగా నియమించాలి. కామోపధ శుద్ధాన్ బాహ్య అభ్యంతర విహార రక్షాసు. ఇక్కడ కామోపధలో ఎవరైతే మనకి ఉత్తీర్ణులై ఉంటారో వాళ్లను బాహ్య అభ్యంతర, బయట తర్వాత అంతఃపురాలలో ఎక్కడైతే మీకు, అంటే యాక్చువల్ గా చెప్పాలంటే సింపుల్ గా ఈయన మాటలు ఉన్నాయి. మన మోడర్న్ టెర్మినాలజీ చెప్పాలంటే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనాలి మనం. వేర్ దర్ ఈస్ మన విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడ ఉంటాయో వాటికి అన్నమాట, అంటే మహిళా రక్షణ విభాగానికి అధ్యక్షులుగా నియమించాలి. అంటే అంతఃపుర వ్యవహారాలు చూసుకోవడము, తర్వాత బయట కూడా, బాహ్య అంటే బయట కూడా ఈ విహార స్థానాలు, మనం అన్ని విహార రక్షాసు, ఇప్పుడు ఏదో మనం చూస్తుంటాము అన్ని అట్రాసిటీస్, ఒక పార్కుకు పోయినా, ఒక వనానికి పోయినా, ఇప్పుడు మనం మామూలుగా చెప్తూ ఉంటే లంబడి వాళ్ళు ఒక కట్టెలు కొట్టుకోవడానికి పోయినా, పూలు తెంపుకోవడానికి పోయినా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి బాహ్యమైనటువంటి ఉద్యానవనాలు, భవనాలు ఎట్సెట్రా, అంటే గ్రామాల్లో, గ్రామ పరిసరాల్లో, పట్టణ ప్రాంతాల్లో అక్కడ చూసుకోవాలి. అదే విధంగా అంతఃపురంలో, అంటే ఇన్నర్ అపార్ట్మెంట్స్ లో కూడా ఇలాంటివన్నీ ఏమి జరగకుండా చూడాలి. కాబట్టి అక్కడ మాత్రము ఈ కామ పీడితులైన వాళ్ళను, మన కీచకుడు లాంటి వాళ్ళను నియమించకూడదు. కీచకుడు అని అందుకే అంటారు కదా, వాడు అంతఃపురంలోకి వచ్చే కదా ఏకంగా మన ద్రౌపది పైన వ్యామోహితుడు అయ్యాడు. అలా ఉండకూడదు. కాబట్టి అక్కడ ఆ తర్వాత భయోపధ శుద్ధాన్ ఆసన్న కార్యేషు రాజ్ఞ. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఇప్పటికి కూడా మీరు కూడా చూస్తూనే ఉంటారు మోడర్న్ అడ్మినిస్ట్రేషన్ లో. ఈ భయోపధ ఏదైతే ఉందో
అంటే ఈ లాస్ట్ది భయోపధ అని చెప్పాడు కదా, అంటే రాజుకు ఏమాత్రము విఘాతం కలిగించకుండా ధైర్యంగా ఏదైనా కూడా ఎదుర్కోగలిగిన వాడిని, అలాంటి వాళ్ళను మనం మామూలుగా ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు మనం చూస్తాం బాడీ గార్డ్స్, వాళ్ళు ముందు తమ ప్రాణాన్ని, అసలు వాళ్ళ పేరే అంగరక్షకుడు అని మనం తెలుగులో సంస్కృతంలో అంటాము, బాడీ గార్డ్ అని. అది కవచమే వాళ్ళు, నిజం చెప్పాలంటే వాళ్ళు మానవ రూపంలో ఉన్న కవచాలన్నమాట. ఒక కవచమన్నా అప్పుడప్పుడు పనికి రాకుండా పోతుంది, కానీ బాడీ గార్డ్ అనేవాడు పాపం తన ప్రాణాన్నైనా కూడా త్యాగం చేసి రక్షిస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళను ఏం చెప్తున్నారంటే ఆసన్న కార్యేషు రాజ్ఞ, రాజుకు క్లోజ్ గా, రాజు యొక్క పరిసరాల్లో ఉండేటట్టుగా, రాజు చుట్టూ అంటే ఆసన్న మొత్తంగా అంతఃపురంలో కావాలి, తర్వాత మనకి రాజ్యసభకు వచ్చేటప్పుడు ఉండాలి, అలాంటి వాళ్ళని ఆల్మోస్ట్ రాజుకి రక్షకులుగా, రాజుకు దగ్గరగా రాజుకు సంబంధించినటువంటి కార్యాలు చూసే చోట నియమించాలి. ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాడు, 4 ఏదైతే టెస్ట్లలో విడివిడిగా ఎక్సలెంట్ గా ప్రూవ్ అయిన వాళ్ళ అపాయింట్మెంట్ చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే త్రివర్గ భయ సంశుద్ధాన్ అమాత్యాన్ స్వేషు కర్మసు అధికుర్యాత్ యథాశౌచం ఇత్యాచార్య వ్యవస్థితాః. ఈ విధంగా ఈ ఆయా వాటిల్లో ఏదైతే ఆయా పరీక్షలలో దానిలో శుచులుగా నిరూపించబడిన వాళ్ళని వాళ్ళకి ఇంతకు ముందుగా చెప్పినట్టు వాళ్ళకంటే ఇప్పుడు ఆయా వింగుల్లో దాన్ని చేసేసి వాళ్ళని మనకి యథాశౌచం వాళ్ళది ఏ విధమైనటువంటి వాళ్ళ శుచి ఉందో పవిత్రత్వం నిరూపించబడి ఉందో అలాగా పెట్టాలి అని. ఇది ఆచార్య వ్యవస్థిత అని ఆచార్యులు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఆచార్యులు ఏమన్నారు అంటే ఈ త్రివర్గ భయ సంశుద్ధాన్, ఈ 4 విధాలైనటువంటి పరీక్షలలో శుచులుగా నిరూపించబడిన వాళ్ళని అక్కడక్కడ వాళ్లకు తగినటువంటి స్థానంలో నియమించాలి అని ప్రాచీన ఆచార్యుల మతము ఉంది. ఇది ఆచార్య వ్యవస్థిత, ఆచార్యులు ఇలా చెప్పారు. అయితే ఇక్కడ కౌటిల్యుడు అది కూడా చెప్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే నత్వేవ కుర్యాదాత్మానం దేవీం వా లక్ష్మీశ్వర శౌచహేతో రమత్యానామేతత్ కౌటిల్య దర్శనం. ఓకే, నెక్స్టే వస్తుంది గూఢచారి. అయితే ఇతను ఏమంటున్నాడు అంటే ఇక్కడ ప్రతిదానిలో కూడా చెప్పేటప్పుడు ఏం చేశారు అంటే రాజు ఇలాంటి వాడు అని పరీక్షల్లో ఇలా ప్రాచీనాచార్యుల మతం ముందు చెప్తాడు. ఆ తర్వాత తనకు అంగీకారమా కాదా అనేది చివరికే చెప్తాడు కౌటిల్యుడు. ఇలా చూపించాడు ఒక అందుకనే ఒక శాంపుల్ మనం అనుకున్నాం కదా, ఒక మాదిరి చూపించాడు. చూపించిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇందులో రాజు కానీ లేదా ఆత్మానం అంటే ఈశ్వర అంటున్నాడు, రాజు తనని కానీ తన పట్టమహిషిని కానీ టార్గెట్ చేయకూడదు, ఆమె వాళ్ళని లక్ష్యంగా చేయకూడదు. లక్ష్యం అన్నమాట. అంటే వాళ్ళని టార్గెట్ అంటే ఏంటి, రాజు మంచివాడు కాదు, రాణి కాముకురాలు, ఇలాంటి వాటితోటి ఈ వీళ్ళకి ఎవరైతే ఉన్నారో పరీక్షార్థమై తీసుకోబడినటువంటి అమాత్యులు, అందులో వాళ్ళు సామాన్యులు గారు, అమాత్యులు ఎవరైతే అమాత్య సంపదోపేతులు ఉన్నారో, అమాత్య నియుక్తి కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళని ఎన్నుకునే క్రమంలో రాజును రాణిని ఇన్వాల్వ్ చేయకూడదు, రాజును కానీ రాణిని కానీ అందులో ఉంచకూడదు. అందువల్ల శౌచయేతో రమాత్యానం ఏతత్ కౌటిల్య దర్శనం. కౌటిల్యుడి దృష్టి అయితే, కౌటిల్యుడి విజన్ అంటాం మనం, కౌటిల్యుని అభిమతం అయితే
రాజును కానీ రాణిని కానీ వీటిల్లో పాత్రలుగా చేయకూడదు, వీటిల్లో లక్ష్యంగా చేయకూడదు. అంటే ఏం చెయ్యాలి అంటే, మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగానే రాజు చెడ్డవాడు అని చెప్పక్కర్లేదు, ఇంకొక కార్యక్రమంలో నియమించవచ్చు. వాళ్ళ ధర్మం ఏదైతే ఉందో, రాజే ఇలా ఇంత చేసేసి అంటే రాజు 2 చోట్ల వచ్చింది, రాజు అధార్మికుడని, రాణి ఇలాంటివి చెప్పకూడదు. ఇప్పుడు ఏదైతే ముందుగా యజ్ఞము చేయకూడనటువంటి దాన్ని చేయించడము, దాని నుంచి చ్యుతుడైన వాడు అనడం, అదంతా బానే ఉంది. కానీ ఎక్కడైతే ఈ రాజు మంచివాడు కాదు, ఇలా కాదు అనేది ఏదైతే ఉందో అలాంటివి అనకూడదు. దానికి కారణం కూడా కౌటిల్యుడే చెప్తున్నాడు. చాలా మొన్న ఎవరో మీలోనే ఒకరు మాట్లాడుతూ అన్నారు, ఎంత సైకాలజీ ఉందండి అన్నారు. ఇప్పుడు దట్ ఈస్ ప్రూవ్డ్ హియర్. నదూషణ మధుష్టస్య విషేణే వాంబసశ్చరేత్ కదాచిద్ధి ప్రదుష్టస్య నాధిగమ్యేత భేషజం. ఇంకా ఏమంటున్నాడు, అదుష్టస్య దూషణం నా, దోషమే లేని వాడు దోషయుక్తుడని దుష్టుడని చెప్పడం అనేది తగింది కాదు. ఎలా ఉంటుంది అలా చేయడము అంటే, విషేణ అంబసశ్చరేత్, కొండెడు నీళ్లలో ఒక విషపు చుక్క వేసినట్టుగా ఉంటుంది. అంటే మామూలుగా ఎవరైతే ఈ వ్యక్తులు అమాత్యులుగా మనం అనుకుంటున్నామో, శుచి అవుతాడా, దాని నుంచి నిరూపించబడతాడా, లేదా అమాత్యుడిగా నియుక్తి అవుతాడా, ప్రధానమైన స్థానంలో ఉంటాడా, లేదా అప్రధానమైన స్థానంలో ఉంటాడా, అవన్నీ తర్వాత విషయాలు. కానీ చెప్పడమే మొదటి పరిచయంలోనే రాజు చెడ్డవాడు అని చెప్పారు. చెబితే గతిలేక, మన మామూలుగా మన ఉద్యోగాలతో కంపేర్ చేసుకుంటే, గతిలేక ఇక్కడ వచ్చి నియమించబడ్డ మనసులో అది కలుక్కుమంటుంది. ఏది మనసులో విష బిందువు చేరిపోయింది. లేదు, వద్దులే వీడి దగ్గర వద్దు అనుకొని ఇంకో చోట పోయినా అదే ఇన్ఫ్లుయెన్స్, అదే ఇంపాక్ట్ ఉంటుంది. ఆ రాజు చెడ్డవాడు, ఎక్కడ పోయినా అదే ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాడంటే, అసలు దుష్టుడు కాని వాడిని దుష్టుడుగా చెప్పడం అనేది ఏమిటి అంటే, కొన్ని నీళ్లల్లో విషపు చుక్క వేసినట్టు. ఆ తర్వాత కొన్నిసార్లు ఒకసారి ఒక మాట చెడిపోయాడా అని ఇక్కడ ఇచ్చారు కదా, అంటే చెడువాడిగా నిరూపించబడితే మనమైనా అతను మంచివాడు కాడటాన్ని ఎవడో చెప్పినా, మనము కాలక్రమేణ చూసాక రేవాడు అలా చెప్పాడని ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత, అంతా అయిన తర్వాత, మనకు అసలు పనులన్నీ అయిపోయిన తర్వాత, వాడు పాపం దూరం పోయిన తర్వాత, దెన్ వీ రియలైజర్ ఇప్పుడు మనకేదో ఏళ్ల తరబడి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చి చివరికి వచ్చేసి వాడు చచ్చిపోయే ముందు వాడిని బయటకు వదిలినట్టుగా అనమాట. కాబట్టి ఒక్కసారి కనుక మనసులో అలా పడితే ఇక మళ్ళీ చెడుగా అయిపోయిన మందులు పనిచేయవు, భేషజం అనేది పనికిరాదు. అంటే ఇక్కడ ఏమిటి, ఆ చెడు ఆలోచన వీడి మనసులో పడిందంటే అది పోదు. అదే విధంగా మనం ఎవరినైతే అపవాదు వేస్తున్నామో రాజు మంచివాడు కాడని, అతని కూడా పోదు. ఇంకా చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు, కృతాచ కలుషా బుద్ధి రూపదాభిశ్చతుర్విధ నాగత్వాంతం నివర్తేత స్థిత సత్వవతాం ధృతౌ. ఇక్కడ ఇంకోటి ఏమిటి అంటే, ఇక్కడ ఈ 4 ఎవరైతే కొంతమంది 4 ఉపధల నుంచి కూడా శుచిగా నిరూపించబడిన వాళ్ళు ఉంటారు. అలా ఉన్న వాళ్ళ మనస్సు మాత్రము కలుషితమైపోయి ఉంటాయి. ఇలాంటి మాటల చేత వాళ్ళు ముందే మేధావులు, ధీరులు, మేధావుల మనస్సు కూడా కలుషితమైపోయి ఉంటుంది. అందువల్ల అలాంటిది ఏమవుతుంది, నాగత్వాంతం నివర్తేత స్థిత సత్వవతాం ధృతౌ. అప్పుడేమవుతుంది, వీడు దుర్మార్గుడు అంటే ఈ రాజు అంతం చూడాల్సిందే అని నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు అపాయింట్మెంట్ సంగతి దేవుడు ఎరుగు, వీళ్ళు ఎలాగో నియుక్తులు అవుతారేమో. కానీ ఈ అన్ని మాటలు కూడా మనకు అంటారు కదా, 10గురాడు మాట పాడి ధర చెల్లు అన్నట్టునో, తర్వాత మనం 10 సార్లు మాట్లాడితే అబద్ధం కూడా నిజం అనిపిస్తుంది అని, ఇలా 4 సార్లు కూడా సేమ్ క్యాండిడేట్ రాడు. ఎప్పుడు మనం చెప్పారు కదా, చీటికి మాటికి వేరు వాళ్ళు వస్తుంటారు. అరే ఇంతమంది అదే మాట చెప్తున్నారు, నిజంగా వీడు చెడ్డవాడేమో, నిజంగా రాణి ఇలాంటిదేమో, నిజంగా అదేమో,
ఇలా అనుకున్నప్పుడు ఆ అంతు చూసేదాకా వదలరు కాబట్టి అలా చేయకూడదు. తస్మాత్ బాహ్యం అధిష్టానం కృత్వాచార్యే చతుర్విధే శౌచమమాత్యానాం రాజా మార్గేత సత్రిభి. అందుచేత ఇక్కడ ఏమి చెయ్యాలి అంటే బాహ్యం అధిష్టానం అంటే రాజు రాణి కాకుండా ఇతరులను మాత్రమే అధిష్టానంగా ఆధారంగా చేసుకుని ఈ 4 విధాల పరీక్షలను కూడా నిర్వహించవచ్చు. అప్పుడు ఎలా సత్రిభి, ఈ సత్రి అనేటువంటి గూఢచారి వర్గం చేత 4 విధాలు కూడా చేయొచ్చు. కాకపోతే అందులో రాజులను గూర్చినటువంటి ప్రసక్తి ఉండకూడదు అన్నమాట. అందువల్ల ఇది సంగతి అన్నమాట. మనకు తర్వాత వచ్చేది మీకు నేను అన్నాను కదా, సప్తమే ప్రకరణే గూఢ పురుషోత్పత్తి. ఇది కూడా మళ్ళీ మీరు వెంటనే డౌట్ అడుగుతారు, ఇదెలా అంటే అంతకు ముందు ఉన్న ఎక్స్పాన్షన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అంతకు ముందు ఉన్నటువంటి గూఢచారులు ఉంటూ ఉండగా మళ్ళీ కూడా గూఢచారులను నియమించుకోవాలి. ఎందుకంటే అందరూ అబౌట్ టు రిటైర్ ఉన్నప్పుడే కదండి. ఇప్పుడు మనం మామూలుగా మన ప్రజెంట్ గవర్నమెంట్ లాగా మొత్తం రిటైర్ అయిన తర్వాత పోస్టులన్నీ ఖాళీగా పెట్టి ఉండడం కాకుండా మనం మామూలుగానే ఇన్ అడ్వాన్స్, ఎందుకంటే ట్రైనింగ్ ఇత్యాదులు కూడా అవసరం అవుతాయి కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకుని, అంటే అమాత్యవర్గం లేనప్పుడే కదా అమాత్యులను నియమించుకునేది. అమాత్యులను నియమించే టైంలో అందులోనూ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి మనం చూసుకోవాల్సిందంటే, ఎప్పుడెప్పుడైతే పాలకులు మారుతూ ఉంటారో వాళ్ళతో పాటు వాళ్ళ క్యాబినెట్ కూడా మారుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఒకే పార్టీకి చెందిన వాళ్ళైనా వాళ్ళనే ఉంచుకొని ఏమి రారు. ఏదో ఎమ్మెల్యేషిప్ ఉంటే ఎమ్మెల్యే లాగానే ఉంచుతారు, కానీ తమకు అనుకూలమైన వాళ్ళని మాత్రం తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ రాజు ఎప్పుడైతే సింహాసనాధిష్ఠితుడు అవుతాడో అయినప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి ఎవరో ఇప్పుడు మంత్రి పురోహితుడు అని ఎలా అయితే ఆయనకు అంగీకారయోగ్యంగా ఉండే వాళ్ళ సహాయంతో తనకు అనుకూలురైన వాళ్ళని, తర్వాత సమర్థులైన వాళ్ళని అమాత్యులుగా నియమించుకునే క్రమంలో ఇలా ముందుగా ఏం చెయ్యాలి అంటే ఇక్కడ 2 రకాలు. ముందుగా నియమించిన తర్వాత ఈ అమాత్య వర్గం ఉంటుండగా ఉద్యోగంలో మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళని నియమిస్తారా చెప్తాడు అక్కడ. ఏమిటి అని అంటే ఇందులో ఇంతత్ర ఇంకొకటి ఏమో నన్ను మిస్ అయినా నాకు డౌట్ వస్తుంది, ఒక నిమిషం చూస్తాను. సారీ, నేను ఇక్కడ ఏందో మర్చాను అనుకున్నాను. దీనిలో 37 నా మనసులో ఉండి ఇక్కడ మర్చిపోయాను. ఆసన్న కార్యేషు రాజ్ఞ, మీరు అడగక ముందే సర్వోపధా శుద్ధాన్, ఈ వాక్యం ఎక్కడ పోయిందని నేను వెతుకుతున్నాను. సర్వోపధా శుద్ధాన్ మంత్రిణ కుర్యాత్ సర్వత్ర అశుచీన్ ఖాన్ని ద్రవ్య హస్తి వన కర్మాంతేషు ఉపయోజయేత్. అసలుది మర్చిపోయి మంత్రులది ఎక్కడ ఉందని వెతుకుతా ఉన్న పుస్తకంలో. సో అన్నిట్లో సర్వోపధా శుద్ధాన్, మంత్రులకు అమాత్యులకు తేడా అని మనం చెప్పుకున్నాం కదా. ఈ 4 విధాల పరీక్షలలో ఎవరైతే శుచులుగా నిరూపించబడతారో వాళ్ళని మాత్రమే మంత్రివర్గం ఈజ్ టోటల్, ఇట్ ఈస్ అ క్యాబినెట్. అందులో 8 మందో 10 మందో 16 మందో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఇంపార్టెంట్ పొజిషన్ ఇవ్వాలి. వాళ్ళల్లో కూడా ముఖ్యమైనటువంటి మంత్రి ఒకళ్ళు ఉంటారు దానిలో, కానీ మొత్తంగా మనకి అలాంటి వాళ్ళని మంత్రులుగా చేసుకోవాలి. అంటే ఏంటి, వాళ్ళతో మాత్రమే రహస్య సమాలోచనం చెయ్యాలి. తర్వాత సర్వత్ర అశుచి, ఆల్రెడీ అమాత్య సంపద ఉపేతులు అని మనం ముందు మాట్లాడుకున్నాం. కాబట్టి అమాత్య సంపద ఉన్నటువంటి వాళ్ళు అంటే బేసిక్ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళు ఈ 4 టెస్టులలో కూడా వాళ్ళు పాపము శుచులుగా నిరూపించబడలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళల్లో మరి మినిమం బేసిక్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం పెద్ద లిస్టు చదువుకున్నాం కదా, అక్కడ అవన్నీ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళని ఏం చేయాలి, మైనింగ్ డిపార్ట్మెంట్ అంటే ఎక్కడైతే వేర్ రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అనమాట, గనుల్లో, తర్వాత మామూలుగా ద్రవ్యము అంటే ద్రవ్య హస్తి వన అంటే మనకి ఎక్కడైతే మెటీరియల్స్ మనం తీసుకుంటామో అలాంటి చోట, తర్వాత వన
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూడండి అసలు ఇప్పుడేమో ఐఎఫ్ఎస్ ఇత్యాదులు అన్ని ఏదో నిర్వహించేస్తున్నారు. ఆ రోజుల్లో ఎలా చేశారంటే వాళ్ళని నిజం చెప్పాలంటే అదో చెప్పకుండానే వాళ్ళకి రిస్క్ దానిలో మనకి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదండి, పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడో పడేశారు, ఏదో నక్సల్ ఏరియాలో వేశారు అని మనం వింటూ ఉంటాం కదా. వీళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళని తీసి ఎక్కడో పడేస్తారు, క్వాలిఫికేషన్ అని కాదు వాళ్ళు అలా. కానీ అప్పుడు ఆ రోజుల్లో అకార్డింగ్ టు కౌటిల్య అట్లా కాదు. ఎవరిలో అయితే ఈ 4 విధాలైనటువంటి ఈ పవిత్రత్వము లేదో అలాంటి వాళ్ళని గనుల్లోను, తర్వాత ఏదో హస్తి వన అంటే మామూలుగా ద్రవ్య హస్తి వన కర్మాంతేషు అంటే ఎక్కడైతే మనము ద్రవ్యాలు అంటే ఆ అడవుల్లో తీసుకోగలిగే ద్రవ్యాలు, తర్వాత హస్తి అంటే ఏనుగుల అడవి ఉంటుంది. ఏనుగుల దానిలో ఎందుకు అంటే ఏనుగులతో మనకు రిస్క్ ఉంటుంది, అప్పుడు పులులది ఇంతగా మనకు కనబడదు. తర్వాత కర్మాంతేషు అంటే మనకు మామూలుగా కర్మాగారాలు, అక్కడ వాళ్ళని నియమించాలి అన్నమాట. ఇవన్నీ మనం చదువుకున్నాం. సో అందువల్ల మనకి ఏంటి, మంత్రి యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఈ రిస్క్ ఉన్న మైనింగ్ అనేటప్పుడు ఎక్కడో ఉంటాయి, అడవుల్లో ఉంటాయి మైన్స్ లోకి వెళ్ళాలి. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో మీకు తెలిసిందే మైనింగ్ ఏరియాస్ కూడా ఈవెన్ టుడే వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్తారు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి బోలెడని ఫెసిలిటీస్ ఇస్తారని, కానీ అదంతా కూడా ఇంత కంఫర్టబుల్ జోన్ ఉండదన్నమాట. సో ఈ విధంగా చాలా పెద్ద డిపార్ట్మెంట్, దీని మీద మీరు ఎంతన్నా డిబేట్ చేసుకోవచ్చు, మీ ఈ నెట్ వగైరా అయిన తర్వాత ఎంతో డిస్కస్ చేసుకోవచ్చు, ఎంతో రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఓవర్ టు యూ, రికార్డింగ్ ఆపేసేయచ్చు.